ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 27వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:20 తర్వాత జరిగేది ఇదే. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే మేషరాశి వారికి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి? మధ్యాహ్నం 3:20 తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ఏదైనా సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అంటే ఆపదల్లో ఉన్నవారిని చూస్తే అస్సలు ఊరుకోలేరు. వారికి సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అలాగే ఈ యొక్క జనవరి 27వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి కనుక చూసినట్లయితే, చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈ రోజు మీకు లభించబోతుంది. అంటే చాలా కాలం నుండి కుటుంబపరమైనటువంటి ఒక సమస్యకు పరిష్కారం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు దినఫలాల్లో ఆ పరిష్కారం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారికి ఉద్యోగస్తులకి పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో మీరు అనుకున్నారు పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలని, కానీ పొందుకోలేకపోయారు. అటువంటి వారు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం సజావుగా సాగిపోతుంది. కానీ వ్యాపార భాగస్వాములతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. లేదా మీకు పోటీదారులుగా ఉండేటటువంటి వ్యాపారవేత్తలతో కూడా గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి కుటుంబ జీవితం మాత్రం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్నైతే గడపగలుగుతారు. కొంతమంది బయట విహారయాత్రలకు వెళ్లే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క జనవరి 27వ తేదీ సోమవారం రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక నూతన వ్యక్తి వల్ల మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు బయటకు వెళ్లినప్పుడు కావచ్చు, ప్రయాణాలు చేస్తున్న సమయంలో కావచ్చు, ఒక అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ విలువైన వస్తువుల విషయంలో, అలాగే మీ యొక్క మొబైల్ ఫోన్స్, బంగారు నగలు, ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. విలువైన వస్తువులను కానీ, డబ్బును కానీ మీరు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మేషరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మీరు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అంటే పని నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఆ ప్రయాణాలు మీకు లాభదాయకమైన ఫలితాలను కూడా అందించబోతున్నాయి. అలాగే మేషరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపం వెలిగించండి. నిత్యం శని భగవాను ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్